నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు సచివాలయంలో 6 గ్యారంటీల అమలుపై చర్చ. ప్రజాపాలన వెబ్సైట్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వంపై విమర్శల దాడి ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధం. గట్టిగా తిప్పికొట్టాలని మంత్రులు, సీనియర్ నేతలకు దిశానిర్దేశం. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదన్న కేటీఆర్. భారాసకే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వ్యాఖ్య. పోలీసులు లాఠీలకు బదులు డేటాతో పనిచేయాలన్న ప్రధాని. కొత్త నేర చట్టాలతో సమూల మార్పులు ఖాయమని విశ్వాసం. బంగ్లా ప్రధానిగా 4వ సారి పగ్గాలు చేపట్టనున్న షేక్ హసీనా. సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సాధించిన అవామీ లీగ్. ప్రజాపాలన దరఖాస్తుల తదుపరి కార్యాచరణపై ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. 6 గ్యారంటీల అమలుపై సమీక్ష జరిపిన తదనంతరం ప్రజాపాలన ప్రత్యేక వెబ్సైట్ను సీఎం ప్రారంభిస్తారు. అభయహస్తం పథకాల్లో మరో 3ని త్వరలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రజాపాలన తదుపరి కార్యక్రమంపై నేడు కీలక సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరపనున్నారు. సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన ప్రజాపాలన.తెలంగాణ.gov.in వెబ్సైట్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, సీఎస్, ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్న గ్యారంటీలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు నిర్వహించిన ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 5 పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు రాగా, రేషన్ కార్డులు, ఇతర అంశాలపై 19,92,747 ఉన్నాయి. రాష్ట్రంలో 1,11,46,293 కుటుంబాల పరిధిలో 16,392 పంచాయతీలు, 710 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించారు. ప్రజాపాలనలో మొత్తం 3,714 అధికార బృందాలు, 44,568 కౌంటర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల్లోని సమాచారాన్ని మండల, మున్సిపల్ కేంద్రాల్లో కంప్యూటరీకరిస్తున్నారు. ఈ నెల 17 వరకు డేటా ఎంట్రీ పూర్తి కానుంది. రేషన్, ఆధార్ కార్డు నంబర్ల ఆధారంగా అసలైన లబ్దిదారులు ఎంతమంది ఉంటారు, పథకాల అమలుకు ఎన్ని నిధులు అవసరమనే ప్రాథమిక అంచనాకు రానున్నారు. రైతు బంధు నిధుల విడుదల, ఆదాయం, అప్పుల సమీకరణ, కొత్త రేషన్ కార్డుల వంటి అంశాలపై సైతం నేటి సమీక్షలో చర్చ జరిగే అవకాశం ఉంది. పింఛన్లను 4,000 రూపాయలకు పెంచడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడం వంటి 3 పథకాలను త్వరలో ప్రారంభించే అంశంపై చర్చించనున్నట్టు సమాచారం. జిల్లాల వారీగా అందిన వివరాల ప్రకారం రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లాలో 13.7 లక్షల దరఖాస్తులు రాగా, రంగారెడ్డి జిల్లాలో 10.2 లక్షలు, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 9.2 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా 1.82 లక్షలు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా 1.46 లక్షలు, ములుగు జిల్లా 1.10 లక్షల దరఖాస్తులతో చివరి స్థానాల్లో నిలిచాయి. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న దాడిపై ఎదురుదాడి చేసేందుకు కాంగ్రెస్ సిద్దమైంది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని నిర్ణయించింది. అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందు నుంచే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ సిద్దం చేస్తుంది. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని భారాస, భాజపా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టాలని రాష్ట్ర నాయకత్వం పార్టీ సీనియర్ నాయకులకు దిశానిర్దేశం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పాలనాపరంగా ప్రక్షాళన దిశలో ముందుకు వెళుతున్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను అస్తవ్యస్తం చేసి నిర్వీర్యం చేసిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నింటినీ చక్కబెట్టే దిశలో చర్యలు చేపట్టింది. ఆర్థిక వ్యవస్థతో పాటు ఇతర వ్యవస్థలు ప్రక్షాళన జరిగితే తప్ప పాలనాపరంగా పారదర్శకత వచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు, శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు.
గత ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా సమీక్షలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలకు కార్యాచరణ రూపకల్పన చేస్తోంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ సహకరించకపోయినా 6 గ్యారంటీల అమలుపై కసరత్తు జరుగుతోంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు చర్యలు చేపట్టింది. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు చెల్లించే దిశలో చర్యలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి 4వ తేదీన ఉద్యోగులకు వేతనాలు ఇచ్చింది. అందుబాటులో ఉన్న నిధులను రైతు బంధు కింద రైతుల ఖాతాల్లో వేసే కార్యక్రమం కొనసాగుతోంది. మరోవైపు రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఒకేసారి చేసేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. 30,000 కోట్ల రూపాయల వరకు రైతు రుణాలు ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించేందుకు సిద్ధమవుతుంది. బ్యాంకులకు విడతల వారీగా చెల్లించి రైతుపై ఉన్న రుణభారాన్ని తొలగించే దిశలో కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం పాలనాపరంగా ప్రక్షాళన చేస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించిన పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తిప్పుకొట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమంపై విపక్షాలు విమర్శలు చేయడానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. 6 గ్యారంటీలను అమలు చేయలేదని, 2 లక్షల రుణమాఫీ చేయలేదని, ఎయిర్పోర్ట్, మెట్రో, ఫార్మాసిటీ ప్రాజెక్టులు రద్దు చేస్తోందని, ప్రభుత్వం కూలుతుందని ఇలా ప్రతి అంశంపై విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని నిందించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే విమర్శలను తిప్పికొట్టాలని నిర్ణయించింది. వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం ద్వారా ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించాలని ఇటీవల జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు కూడా ఎదురుదాడి చేసి ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని స్పష్టం చేసింది. ఇకపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే దాడిని తిప్పికొట్టేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. మంత్రులతో పాటు సీనియర్ నాయకులు ఎదురుదాడి చెయ్యాలని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు అవసరమైన సమాచారాన్ని నాయకులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మంత్రులతో పాటు సీనియర్ నాయకులు మల్లు రవి, జగ్గారెడ్డి, మధుయాష్కి, హనుమంతరావు, మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోదండరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఆదివాసీ నాయకుడు బెల్లయ్య నాయక్, దళిత విభాగం చైర్మన్ ప్రీతం, అధికార ప్రతినిధులు సామ రామ్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు చరణ్ కౌశిక్ యాదవ్, అద్దంకి దయాకర్, భవానీరెడ్డి లాంటి గొంతెత్తి గళం విప్పే నాయకులు ఎదురుదాడి చేయాలని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. బంద్ పథకాల ప్రభావం బారాస్పై పడి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఓ కారణమైందంటూ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని, ఇందులో భారాసకే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటూ జోస్యం చెప్పారు. జహీరాబాద్ లోక్సభ స్థానంపై జరిగిన సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. భారాస ఎంపీలు లోక్సభలో లేకపోతే కాంగ్రెస్, భాజపాలు ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్ వేదికగా పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. బంద్ పథకాల ప్రభావం భారాస్పై పడిందని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర నేతలు హాజరయ్యారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందన్న కేటీఆర్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయని తెలిపారు. అప్పుల బూచీ చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతుందని, ఈ 3 ముక్కలాటలో భారాసకే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని మాజీ మంత్రి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్షల పేరుతో సమయాన్ని వృధా చేస్తుందని మాజీ స్పీకర్ భారాస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. 6 గ్యారంటీలను పార్లమెంటు ఎన్నికల వరకు కాంగ్రెస్ వాయిదా వేయాలని చూస్తుందని మండిపడ్డారు. ప్రజా తీర్పును గౌరవించి ప్రభుత్వాలు మారుతాయో, మారినటువంటి ప్రభుత్వాలు ఒకేసారి కాకపోయినా అంచెలంచెలుగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నటువంటి బాధ్యత గెలిచిన ప్రభుత్వ పైన ఉంటుంది.
కానీ ఈ నెల మాసంలో పరిపాలన గాలికి వదిలేశారు. సమీక్షల పేరుతోటి సమయాన్ని వృధా చేస్తున్నారు. విలువైనటువంటి సమయాన్ని హైదరాబాద్ కు ఢిల్లీ పర్యటనకే వెచ్చిస్తా ఉన్నారు. కొత్త ప్రభుత్వాలు దేవుడెరుగు ఉన్న పథకాలు రద్దు చేస్తా ఉన్నారు. రైతు బంధు దిక్కులేదు, ఇప్పటికీ కేసీఆర్ కిట్ బంధు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ బంధు, కళ్యాణ లక్ష్మికి ఇప్పటికి మాట లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలను గౌరవించి వాటిని అమలు చేస్తూ నువ్వేదైనా కొత్త హామీలు ఇస్తే వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి గాని చాతగాంతరాన్ని నిరూపించుకోవడానికి ఉన్నవి రద్దుపరుస్తా ఉన్నారు. భారాస ఎంపీలు లోక్సభలో లేకపోతే కాంగ్రెస్ భాజపా ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. విభజన సమస్యలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని, తెలంగాణకు న్యాయం చేయడం కాంగ్రెస్ భాజపాల వల్ల కాదన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్లో తెలంగాణ గళం వినపడాలంటే భారాస ఎంపీల సంఖ్య బలంగా ఉండాలన్నారు. మన హక్కులు మనం ఢిల్లీలో సాధించుకోవాలంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన భారాస్కే పార్లమెంట్ ఎన్నికల్లో పట్టం కట్టాలని పిలుపునివ్వాలన్నారు. కేసీఆర్ ఎంతో ఆలోచించి దేశంలోనే వినూత్నంగా ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే వాటి స్వరూపాన్ని కూడా మార్చాలని చూడటం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. ప్రజాపాలన పేరిట దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో 1,25,00,000 దరఖాస్తులు వచ్చాయని, వాటికి ఏమాత్రం జాప్యం చేయకుండా మోక్షం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరిట ప్రకటించిన సాహితీ ఇన్ఫ్రాటెక్ మోసాలపై సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. తక్కువ ధరలో సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఎంతో మంది బాధితులు సాహితీ ఇన్ఫ్రాలో డబ్బు చెల్లించి మోసపోయారు. కొంతమంది అప్పులు చేసి మరీ చెల్లించారు. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ సహా మెదక్ జిల్లాలో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ సంస్థతో పాటు ఆ సంస్థ డైరెక్టర్లపై నమోదైన 50కి పైగా కేసులను విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ప్రీ లాంచ్ పేరుతో ఫ్లాట్ల నిర్మాణం చేసిస్తామని డబ్బు కట్టించుకుని మోసం చేశారని 2022 ఆగస్టులో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ భూదాటి లక్ష్మీనారాయణపై యశ్వంత్ కుమార్తో పాటు మరో 240 మంది హైదరాబాద్ సీసీఎస్కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎండీ లక్ష్మీనారాయణను అరెస్టు చేశారు. మొత్తం 22 మంది నిందితులు ఫిర్యాదుదారుడితో పాటు పలువురిని ప్రీ లాంచ్ పేరిట ప్రేరేపించారు. 1752 మందికి తమ ప్రాజెక్టు సాహితీ సర్వాణి ద్వారా అమీన్పూర్లో సర్వే నంబర్ 343లో 23 ఎకరాల్లో 10 టవర్లలో 32 ఫ్లోర్ల నిర్మాణం చేపడతామని 504 కోట్ల రూపాయలు వసూలు చేశారు. కానీ ప్రాజెక్టు పూర్తి చేయకుండా వారిని మోసం చేశారు. దర్యాప్తులో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ నుంచి తీసుకోవలసిన అనుమతులు తీసుకోలేదని తేలింది. 2019 నుంచే బాధితుల నుంచి డిపాజిట్లు సేకరించడం ప్రారంభించిన కంపెనీ 23 ఎకరాల్లో 10 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేశారని తేలింది. మిగిలిన 13 ఎకరాల్లో 9 ఎకరాలు సేల్స్ అగ్రిమెంటుపై, మరో 4 ఎకరాలు అన్రిజిస్టర్డ్ సేల్స్ అగ్రిమెంటుపై తీసుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ కస్టమర్ల నుంచి 504 కోట్ల రూపాయలు సేకరించిన తర్వాత బాధితుల డబ్బుతోనే పెట్టుబడిగా దాదాపుగా మరో 9 ప్రాజెక్టులు ప్రారంభించి డబ్బులు వసూలు చేశారని, కానీ వాటిని కూడా పూర్తి చేయలేకపోయారని దర్యాప్తులో తేలింది. ఈ ప్రాజెక్టుల్లో సుమారు 500 కోట్ల రూపాయల మేర వసూలు చేశారని పోలీసులు తెలిపారు. నానక్రామగూడలో సాహితీ స్వధా కమర్షియల్ పేరిట 69 మంది నుంచి దాదాపుగా 65 కోట్లు, కొంపల్లిలో సిస్టా అడోబ్ పేరిట 248 మంది నుంచి దాదాపుగా 79 కోట్లు, కొంపల్లిలోనే సాహితీ గ్రీన్ పేరిట 153 మంది నుంచి 40 కోట్లు, గచ్చిబౌలి రోలింగ్ హిల్స్లో సాహితీ సితారా కమర్షియల్ పేరిట 269 మంది దగ్గర దాదాపుగా 135 కోట్లు, బంజారాహిల్స్లో సాహితీ మహీతో సెంట్రో పేరిట 44 మంది దగ్గర సుమారు 22 కోట్లు వసూలు చేశారు. నిజాంపేటలో ఆనంద్ ఫార్చ్యూన్ పేరిట 120 మంది దగ్గర దాదాపుగా 45 కోట్ల 50 లక్షలు, గచ్చిబౌలిలో సాహితీ కృతి బ్లాసం పేరిట 25 మంది నుంచి దాదాపు 16 కోట్లు, మోకిలాలో సాహితీ సుదీక్ష పేరిట 30 మంది నుంచి 22 కోట్లు, బాచుపల్లిలో రూబీ కన్స్ట్రక్షన్స్ పేరిట 43 మంది నుంచి దాదాపుగా 69 కోట్లు వసూలు చేశారు. ఇలా మొత్తంగా ఇప్పటివరకు 1164 కోట్ల రూపాయలు వసూలు చేశారని పోలీసులు వెల్లడించారు. సాహితీ ఉద్యోగులిచ్చిన రికార్డుల ప్రకారం సాహితీ కృతి బ్లాసం, సాహితీ సుదీక్ష పేరిట 38 కోట్లు వసూలు చేసిన విషయం పేర్కొనలేదని పోలీసులు వెల్లడించారు. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్తో పాటు మెదక్ జిల్లా పరిధిలో సాహితీ ఇన్ఫ్రా వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్పై నమోదైన 41 కేసులను 2023 సెప్టెంబర్లో హైదరాబాద్ సీసీఎస్కు బదిలీ చేశారు.
ఇప్పటి వరకు సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లపై మొత్తంగా 50 కేసులు నమోదయ్యాయి. సాహితీ ఇన్ఫ్రా బాధితులతో క్రైమ్ అదనపు సిపి రంగనాథ్ మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈ కేసులన్నింటిపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ కేసుపై ఈడీ కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది. తండ్రి మరణాన్ని చూసి తట్టుకోలేక ఆయన అంత్యక్రియల సమయంలో కుప్పకూలి కుమార్తె కూడా మృతి చెందిన హృదయ విదారక సంఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో జరిగింది. జడ్చర్ల పట్టణం వెంకటేశ్వర కాలనీకి చెందిన దామోదర్ శనివారం రాత్రి అకాల మరణం చెందారు. చిన్ననాటి నుంచి తండ్రంటే కుమార్తె సునీతకు ఎక్కడలేని ప్రేమ. అందుకే ఆమె తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆదివారం ఉదయం తండ్రి అంత్యక్రియలకు సిద్దమవుతున్న సమయంలో సునీత కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన జడ్చర్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన బంధువులు కుమార్తె మరణాన్ని చూడాల్సి రావడం అందరి హృదయాలను కలిచివేసింది. జడ్చర్లలోని సాయినగర్లో నివాసముంటున్న కుమార్తె సునీత నారాయణపేట జిల్లా మక్తల మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఫాదర్కి సీరియస్ ఉన్నప్పుడు ఇతను రమ్మని చెప్పాము. స్కూల్ నుంచి లీవ్ పెట్టి వచ్చింది. నైట్ రాగానే వాళ్ళ ఫాదర్ కూడా ఇట్లా కార్డియాక్ ప్రాబ్లం తోటి నైట్ చనిపోయడం జరిగింది. అతను తీసుకొచ్చాము. నైట్ తీసుకురాగానే తెల్లవాళ్ళు ఈమె ఫాదర్ అటాచ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల నైట్ బాగానే ఉన్నది. ఈ ప్రోగ్రామ్ చూసి నేను తట్టుకోలేక తను కూడా కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు అయిపోయింది. తను కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరామర్శించారు. ఇటీవల మంత్రికి వైద్యులు థైమెక్టమీ చేశారు. హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రిని సీఎం కలిసి పరామర్శించి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలున్నారు. తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కోరిన హైదరాబాద్కు చెందిన ఇబ్రహీం ఇంటికి భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెళ్లారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బోరమండకు చెందిన ఇబ్రహీం ఖాన్ కేటీఆర్కు ట్విట్టర్ వేదికగా జనవరి 2వ తేదీన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తన ఇంటికి విచ్చేయాలని కేటీఆర్కు తన ట్వీట్లో విజ్ఞప్తి చేశారు. వారి కోరిక మేరకు ఇంటికి వస్తారన్న కేటీఆర్ ఆదివారం ఇబ్రహీం ఖాన్ ఇంటికి వెళ్లగా కుటుంబ సమేతంగా స్వాగతం పలికారు. అనంతరం వారితో ముచ్చటించిన కేటీఆర్ ఖాన్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఇబ్రహీం ఖాన్ కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్ తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఒక సాధారణ పౌరుడు తమ ప్రభుత్వ సేవలకు గుర్తింపుగా తన ఇంటికి ఆహ్వానించడం తనకు అత్యంత సంతోషాన్నిచ్చిందని కేటీఆర్ అన్నారు. ప్రజా జీవితంలో ఇలాంటి సంఘటనలు మరింత నిబద్ధతతో ప్రజల కోసం కష్టపడేలా స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. జనావాసాల మధ్య రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటును నిరసిస్తూ హైదర్ నగర్ డివిజన్ వర్టెక్స్ ప్రీమియం అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. ప్రణీత్ ఎక్సోరా నిర్మాణ సంస్థ వర్టెక్స్ ప్రీమియం పక్కన నిర్మాణ పనులు ప్రారంభించారు. నిర్మాణానికి అవసరమైన రెడీమిక్స్ తయారీకి నివాసాల మధ్యనే ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ప్లాంట్ నిర్మాణంతో సమీపంలో ఉన్న వర్టెక్స్ ప్రీమియం నివాసాల్లోకి దుమ్ము, ధూళి, శబ్దం, కాలుష్యం నిరంతరం ఉంటాయని నివాసితులు ఆందోళనకు దిగారు. ప్లాంట్ ఏర్పాటుతో ఇళ్లలోకి చేరే వ్యర్థాలతో రోగాలు వస్తాయని, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని వాపోయారు. ప్లాంట్ ఏర్పాటు విషయమై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. నైట్ టైం కంటిన్యూగా వర్క్ జరుగుతుందండి. వర్కింగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి చాలా డిస్టర్బ్ అవుతున్నారు. నైట్ కూడా నిద్ర లేకపోతే 24 అవర్స్ ఇదే సౌండ్. 9:30, 9 o'clock కల్లా హార్న్స్, 11, 12 వరకు ఉందామంటే విపరీతమైన డిస్టర్బెన్స్ ఉంది. వీళ్ళు వెళ్ళేసి మా కమ్యూనిటీ వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి ఒకసారి పర్మిషన్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నారు. వాళ్ళు పేపర్స్ చూపిస్తా అన్నారు, ఇంతవరకు లేదు. వితౌట్ పర్మిషన్ బ్యాచింగ్ ప్లాంట్ పెట్టారంట. ఇంతకు ముందు కూడా ఆ పక్కన గాయత్రి నగర్ లోని 11 అపార్ట్మెంట్స్ ఈ విషయం మీదే వీళ్లతోని ఫైట్ చేశారు. ఎందుకంటే రిటైనింగ్ వాల్ కట్టకుండా చాలా డీప్ ఎక్స్కవేషన్ ప్లస్ బాంబింగ్ కూడా చేసినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున జరిగిన అప్పుడు కూడా ఇలాగే ఎటువంటి చర్యలు తీసుకోకుండా ముందుకెళ్లారు. రాత్రి 24/7 వర్క్ చేస్తున్నారు. వెహికల్ మూవ్మెంట్, నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, తర్వాత మాకు కంప్లీట్ ఎయిర్ పొల్యూషన్, ఈ 4 వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కంటిన్యూస్ గా వర్క్ జరుగుతుంది. మేము నిద్రపోవాలి అంటే మా వల్ల కావట్లేదు. పిల్లలు సడన్ గా లెగవడం జరుగుతుంది. మేము పీస్ఫుల్ గా వర్క్ చేయలేకపోతున్నాము, కంటిన్యూ చేయలేకపోతున్నాం. ఇక్కడ చివరికి మాకు కూడా ఈ అమ్మేసుకొని వెళ్ళిపోతే బాగుండు అన్న స్టేజ్ క్రియేట్ అవుతుంది. లాస్ట్ 3 years నుంచి ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకంలో రైతులను మోసం చేసిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. గత నెల 18 మంది రైతులు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుత్తేదారు అధికారులు కుమ్మక్కై నిధులు గోల్మాల్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల రైతుల నుంచి సేకరించిన గొర్రె పిల్లకు సంబంధించి వారికి చెల్లించాల్సిన నగదును అధికారులు బినామీ ఖాతాల్లో జమ చేసినట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం 133 యూనిట్ల గొర్రెల పంపిణీకి సంబంధించి రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన 2.10 కోట్ల నగదు జమ కావాల్సి ఉండగా నగదు జమ కాలేదు. పోలీసుల విచారణలో నగదు ఏపీకి చెందిన పలువురు ఖాతాల్లో జమ అయినట్లు బయటపడింది. ప్రకాశం, గుంటూరు జిల్లాకు చెందిన రైతులు గొర్రెలు విక్రయించగా డబ్బులు మాత్రం విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరికి చెందిన వారి ఖాతాల్లో జమ అయినట్టు తేలింది. బినామీల ఖాతాల్లో నగదు జమ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో విచారణ అధికారుల బృందం ఏపీకి వెళ్లనుంది. మరింత మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్లో కేపీహెచ్బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ అతివేగంతో దూసుకొచ్చి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నిన్న ఉదయం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి సదుపాయం కోసం ఏర్పాటైన బస్వాపూర్ రిజర్వాయర్ కింద నిర్వాసితులకు న్యాయం జరగడం లేదు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 11.3 టీఎంసీల సామర్థ్యంతో కూడిన ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినప్పటికీ కాలువల ఏర్పాటు పనులు పూర్తి స్థాయిలో ముందుకు సాగడం లేదు. నిర్వాసితులు తరచూ నిరసన కార్యక్రమాలు చేపట్టినా గత ప్రభుత్వం స్పందించలేదు. న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా ఇంకా పరిహారం, పునరావాసం చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్న వేళ రేవంత్ రెడ్డి సర్కార్ సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపట్టిన నరసింహసాగర్, బస్వాపూర్ రిజర్వాయర్ ఇప్పటికీ పూర్తిస్థాయి వినియోగంలోకి రాలేదు. తీవ్ర వర్షాభావ, కరువు పీడిత ప్రాంతమైన ఉమ్మడి నల్గొండ జిల్లాలో 0.8 టీఎంసీల నీటి సామర్థ్యంతో 2009లో అప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు రూపకల్పనకు అంకురార్పణ చేసింది. 650 ఎకరాల ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించాలని ప్రభుత్వం యోచించి చర్యలు చేపట్టింది. అప్పట్లో చిన్న ప్రాజెక్టు ఏర్పాటు చేసినా తక్కువ భూములే పోయినా పెద్దగా రైతులు ఇబ్బందికరంగా అనుకోలేదు. పైగా కొత్త ప్రాజెక్టు వచ్చింది కదా అని సంతోషపడ్డారు. కానీ పరిణామ క్రమంలో రాష్ట్ర విభజన తర్వాత భూసేకరణ చేసి కొందరికి పరిహారమివ్వగా మరికొందరికి పరిహారం అందించకపోవడం, పునరావాసం కల్పనలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో బాధిత రైతుల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 40,000 ఇచ్చినప్పుడు అప్పట్లో 2013లో ఎకరానికి ఇలా కొనబోతే ఏమో సార్ ఈ రోడ్డు పొట్టి 1,50,00,000 పోతుంది. ఇప్పుడు ఏమన్నా ఆ డబ్బులు అప్పుడిన్ని తిరగంగా మీరు కోట్లు వేస్తాం ఆడేస్తామంటే తిరగంగా అప్పుడిన్ని ఇచ్చిరు ఇట్లు ఇచ్చిరు. మాది 4 ఎకరాలు పోయి సార్, 4 ఎకరాలు పోయింది. ఏముంది 12 లక్షలు వస్తాయి. ఏం మొదలైన 4 అన్నదమ్ములో మేము అప్పుడు 6-7 లక్షలు ఉంది. ఈ 3 లక్షలు పెట్టుకుపోయి 2 ఎకరాలు కొని ఏం చేస్తాం సార్? అవి ఇస్తానే అన్ని పోయినాయి. డబుల్ బెడ్రూమ్లు పోయినాయి, ఇవన్నీ పోయినాయి. ఆగానికే వచ్చేసింది. ఇది మొత్తానికి ఆగమైపోయిన ఊరు జనాలమే ఆగమైపోయినాం. ఇది ఇంకా పూర్తి కాలే, అది లీకేజ్ ఉన్నట్టుంది. ఆ నీళ్ళు అల్లకెళ్ళకి ఆడుతున్నాయి. అది ఎంత ట్రై చేసినా కావడం లేదు. మరి అది ఎట్లయితుందో చేసిరు మరి కాడుతూనే ఉన్నాయి. అల్లకెళ్ళ తుమ్లకెళ్ళ వచ్చేస్తూనే ఉన్నాయి. నరసింహసాగర్, బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం సేకరించిన భూములకు జూన్ నెలాఖరులోగా పరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసే విధంగా ప్రభుత్వాల తీరు ఉందంటూ స్థానిక ప్రజలు వాపోతున్నారు. గత ఏడాది మే 5న ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఇప్పటివరకు ఆ ప్రక్రియ మొదలు కాకపోవడంతో బాధిత రైతుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఇటీవల ప్రజా దర్బార్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి త్వరలో పరిహారం, పునరావాస కల్పనకు చర్యలు తీసుకుంటామని సీఎం స్థానిక ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారని స్థానిక నేత చెబుతున్నారు. ప్రజా దర్బార్ పెట్టంగానే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి సీఎం గారి దగ్గర ప్రజా దర్బార్లో కూడా కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. సీఎం గారంటే మేము చూసి మీ పరిహారం కూడా పూర్తిగా చెల్లిస్తామని చెప్పి సీఎం గారు మాట్లాడడం జరిగింది. 2,230 ఎకరాలు మా పూర్తి విస్తీర్ణం, దాంట్లో 1,760 ఎకరాలు మాత్రమే మాకు ముప్పున గురైంది. అలా ఇప్పుడు నష్టపరిహారము ఇంకా 162 కోట్ల రూపాయలు మాకు ఇంకా వచ్చేది ఉంది. అది కూడా టోకన్ విడుదలైంది. ఆ విడుదలైన టోకన్ కూడా మరి ఆ డబ్బులు ఎటువైనాయేమో మమ్మల్ని ఆగం పట్టిస్తారు. దయచేసి ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి కోరడం ఏంటంటే మా డిమాండ్స్ అనమాట 5,04,000 2013 చట్టం ప్రకారం ఇవ్వాలి. చట్టం ఉంది, అది ఎక్కుదేరు కోసము వలస పోయారు వాళ్ళందరికీ కూడా R&R ప్యాకేజ్ ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు కూడా వాళ్ళకు కూడా ఇవ్వాలి. కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీలో భాగంగా 11.39 టీఎంసీల సామర్థ్యంతో
జిల్లాలో బస్వాపూర్ ప్రాజెక్టు కొలువైంది. నీటిని దిగువ భాగానికి మళ్లించేందుకు ప్రధాన కాలువతో పాటు ఆయా ప్రాంతాలకు డిస్ట్రిబ్యూటర్, మైనర్, సబ్ మైనర్ కాలువలు నిర్మిస్తున్నారు. మొత్తం 13 డిస్ట్రిబ్యూటర్ కాలువలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి డిస్ట్రిబ్యూటర్ కెనాల్కు ఆయా ప్రాంతాలకు సాగునీరందేలా మైనర్లు, సబ్ మైనర్లు, క్రాస్ రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే ఏర్పాటైన కాలువల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటంతో తుంగ మొలుస్తోంది. కాలువలు దెబ్బతింటూ ఉంటే తొంగి చూసే తీరిక అధికారులకు లేదని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. ఇక్కడి నుంచి నారాయణపురం దాకా ఈ కాలువ ద్వారా నీళ్లు తీసుకుపోవాలనేది ప్రభుత్వ ఆలోచన ఉంది. ఇంకా చాలా గ్రామాల్లో భూసేకరణ చేయాలి, కాలువలు తీయవలసిన అవసరం ఉంది. మెయిన్ కాలువ కూడా చాలా ప్రాంతాల్లో ఇంకా పూర్తి కాలేదు. హైవే రోడ్డు సమస్య ఉంది, రైల్వే ట్రాక్ సమస్య ఉంది. తర్వాత ఇక్కడికి వెళ్ళి 100 కిలోమీటర్లు పోయే దశలో చాలా గ్రామాలు ఈ కాలువ వెంటనే ఉన్నాయి. కానీ గ్రామాలకు తూములు ఏర్పాటు చేసి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా అక్కడ కూడా ఇంకా డిజైన్లో ఆ ప్లాన్ కూడా లేని పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది, అసలు ఇక్కడ ఉన్న ప్రజలకు ఉపయోగపడుతుందా పడదనే ఒక మీమాంసలో ఉన్న పరిస్థితి ఉన్నది. నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా, ప్రాజెక్టు త్వరగా పూర్తిగా అయ్యే విధంగా, అందరికీ తాగునీరు అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మేము ఈ ప్రాంత ప్రజల తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది. పవిత్ర గోదావరి నీళ్లతో ఉమ్మడి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయనున్న ఈ నరసింహ రిజర్వాయరు పర్యాటకంగా అలరించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించిన దృష్ట్యా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు కనువిందు చేయనుంది. సంక్రాంతి బ్రహ్మోత్సవాల వేళ హనుమకొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయంలో ముసలం నెలకొంది. ఆలయ అధికారులు, పాలకవర్గ సభ్యులను అధికారిక కార్యక్రమాల్లో ఆహ్వానించడం లేదంటూ ఆలయ చైర్మన్ మజ్జిగ జైపాల్ యాదవ్ ఆరోపించారు. 11 మందితో ఏర్పడిన ఆలయ పాలకవర్గానికి అక్టోబర్ 5వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని వాపోయారు. ఈవో కార్యాలయంలో ఖాళీ కుర్చీకి వినతిపత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ పాలకవర్గానికి సంబంధించి దేవాదాయ శాఖ ఎలాంటి మార్గదర్శకాలను ఇవ్వలేదని ఆలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వరరావు అంటున్నారు. ఉన్నతాధికారుల నుంచి అధికారిక పత్రం అందితే తప్పకుండా ఆహ్వానిస్తామని చెబుతున్నారు. కాగా మంత్రి కొండా సురేఖ ఈ అంశంపై సమీక్ష చేసినా వీరి వివాదంపై ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. మరి నన్ను చైర్మన్గా చేసిన ట్రస్ట్ బోర్డు కూడా చేసినాము. ఈ రినోవేషన్ కమిటీ 3 నెలలకు మరి ఎందుకు స్వాగతిస్తలేరు ఈవో గారు? ఇల్లేమన్నా రాజకీయ దురుద్దేశం ఉందా? ఆయన మీద ఇంకేమన్నా ఒత్తిడి ఉందా? మాకు వచ్చింది ఇది ప్రభుత్వ జీవోనా లేకపోతే ఇంకెవరైనా ఇచ్చిందా? కాబట్టి ఈ జీవో ప్రకారం ఆయన మమ్మల్ని ఎందుకు పిలుస్తలేడని మరి పై అధికారులకు కూడా పోవడం జరుగుతుంది. ఆయన పిలిచినా పిలవకున్నా ఆడ ఉండి అయినా మా కమిటీ సభ్యులు కానీ మేము కానీ భక్తులకు సేవ చేయడం జరుగుతుంది. అధికారిక కార్యక్రమాలకు పిలిచి ఆహ్వానిస్తారని మేము ఇకనైనా ఎదురు చూస్తున్నాము. మాకు కానీ మా ఇక్కడ స్టాఫ్కి కానీ ఎలాంటి ఉత్తర్వుల కాపీ మా కార్యాలయానికి అందలేదు. అందినట్లేదంటే మేము మేము ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. 4 దేవాలయాలు ఉన్నాయి. ఆ యొక్క దేవాలయాలను కూడా ఈ సంక్రాంతి పర్వదినాలనే ఉత్సవాలు జరుగుతాయి. అక్కడ నేను ఆ కార్యక్రమాలు చూసుకొని వచ్చేసరికి మా సిబ్బంది వాళ్ళని ఎంత ఆపినా కూడా వచ్చేసి ఇక్కడ ఒక కాగితం పెట్టి ఏం కాగితం పెడుతున్నారు, ఎందుకు ఫోటో తీసుకుంటున్నారో అన్న విషయం కూడా తెలియపరచకపోతే దాన్ని మనం ఏ విధంగా మనం చెప్పగలుగుతాం? హయ్యర్ ఆఫీసర్ తోటి మాకు సర్వ్ చేపియనండి, దాన్ని మేము వాళ్ళు హయ్యర్ ఆఫీసర్ డైరెక్షన్లో మేము నడుస్తాం. పౌరులు గౌరవం, న్యాయానికే మొదటి ప్రాధాన్యం అనే స్ఫూర్తితో కొత్త నేర చట్టాలను రూపొందించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. రాజస్థాన్లోని జైపూర్లో నిర్వహించిన డీజీపీలు, ఐజీపీల 58వ సదస్సులో పాల్గొన్న ప్రధాని కొత్తగా తెచ్చిన 3 చట్టాలు న్యాయ వ్యవస్థలో మార్పులకు నిదర్శనమన్నారు. పోలీసులు ఇక నుంచి లాఠీలకు బదులుగా డేటాతో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. మహిళలు ఎక్కడైనా ఎప్పుడైనా నిర్భయంగా పనిచేయగలిగేలా వారి భద్రతకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ పోలీసులకు సూచించారు. మహిళలు, బాలికలకు వారి హక్కులు, రక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలనే లక్ష్య సాధన కోసం పోలీసులు తమను తాము అత్యాధునిక ప్రపంచ స్థాయి శక్తిగా మలుచుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పరోక్ష విమర్శలు చేశారు. కొంతమంది 80 ఏళ్ల వయసులోనూ పదవీ విరమణ చేయడానికి సిద్ధంగా లేరని పవార్ను లక్ష్యంగా చేసుకుని అజిత్ చురకలు వేశారు. ఠాణేలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న అజిత్ మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగులు 58 ఏళ్లకు రిటైర్ అవుతారని, చాలా మంది 75 ఏళ్లు నిండిన తర్వాత వృత్తి జీవితం నుంచి వైదొలుగుతారని అన్నారు. కానీ 84 ఏళ్లు వచ్చినా కొంతమంది పదవీ విరమణ చేసేందుకు ఇష్టపడటం లేదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు, వారి సమస్యలను పరిష్కరించేందుకు సింధే వర్గంతో చేతులు కలిపినట్లు అజిత్ చెప్పారు. అధికారం లేకపోతే సాధ్యం కాదని పేర్కొన్నారు. ముంబైకి భారీ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించిన మరాఠా రిజర్వేషన్ల కార్యకర్త మనోజ్ జరాంగేకు అజిత్ పవార్ హెచ్చరికలు జారీ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారెవరిని వదిలిపెట్టమన్నారు. బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా వరుసగా 4వసారి ఆ దేశ ప్రధాని పగ్గాలు చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ 3/2 మెజారిటీ సాధించినట్టు తెలుస్తుంది. గోపాల్గంజ్ 3 స్థానంలో గెలుపొందిన ప్రధాని షేక్ హసీనా 1986 నుంచి ఇప్పటి వరకు వరుసగా 8వసారి విజయం సాధించారు. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం అవామీ లీగ్ మెజారిటీ సాధించిందని, అన్ని చోట్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తుది ఫలితాలు వెల్లడిస్తామని బంగ్లా ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 300 స్థానాలకు గాను ఆదివారం 299 సీట్లకు జరిగిన పోలింగ్ హింసాత్మక ఘటనల మధ్య ముగిసింది. తటస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించాలనే డిమాండ్తో ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ సహా ఇతర పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. చైనా రాజధాని బీజింగ్లోని జాతీయ మ్యూజియంలో గత డిసెంబర్ 9న ప్రారంభమైన గ్రోటో కళ ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంటోంది. సంగ్రహాలయంలో చారిత్రక కళాఖండాలు, అవశేషాలు సజీవంగా ఉన్నట్టు చూపిస్తున్న ఆధునిక ఆడియో విజువల్ టెక్నాలజీ చూపర్లను కట్టిపడేస్తుంది. మ్యూజియంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ ద్వారా పునరుద్ధరించిన కుడ్య చిత్రాలను చూసే అవకాశం దొరికిందని పర్యాటకులు తెలిపారు. తమ వెంట ఉన్న గైడ్ మ్యూజియం ప్రదర్శనపై ఇచ్చిన వివరణ చరిత్రను మరింత తెలుసుకునేందుకు దోహదపడిందని చెప్పారు.